ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిన ఉన్నాం. మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనకచెర్లకు ఉపయోగించుకోవాలి. అందులో కూడా 3000 టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం 200 టీఎంసీలే. ఇప్పుడు ఆ 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపొద్దునే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి. ఇవి కూడా ఎవ్వరికి కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3000 టీఎంసీలు నీరు పోతుంది, అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత దయవుంచి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ నదుల అనుసంధానం, ఎందుకంటే ఈవేళ ఈ గోదావరి నుంచి కృష్ణాకి, మరి ఏదైతే కృష్ణా నుంచి మళ్ళీ ఏదైతే పెన్నాకి, భవిష్యత్తులో పెన్నా నుంచి కావేరికి, ఇట్లా ఏదైతే ఇవన్నీ గంగా, యమున, మహానది, అంటే ఇట్లాగా ఏదైతే నదుల అనుసంధానం చేస్తేనే భవిష్యత్తులో ఒక నదుల పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నా ఇంకో నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది, భవిష్యత్తులో దేశం కూడా సస్యశ్యామలం అవుతుంది.